వీళ్ళు ఇప్పుడు 10,00,00,000 ఎంతో డిమాండ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు మరి పెయింట్, ఈవిడ హ్మ్. భాషలో చెప్పాలంటే హ్మ్. పెయింట్ ఏమేసారంటే, హ్మ్. ఈ 10,00,00,000 మేము ఎందుకు అడుగుతున్నాం అంటే అది ఏదో భరణం కోసం దేనికోసం కాదండి. హ్మ్. గిస్మత్‌లో వీళ్ళు 25,00,00,000 సంపాదించారు. హ్మ్. సరే న్యాయబద్ధంగా నా కూతురికి 10,00,00,000 ఇవ్వాలి గదా! ఓహో! అని అడుగుతున్నారు. ఆ! కరెక్ట్. హ్మ్. అనుకుందాం. హ్మ్. అంటే 25లో 10 ఎంత సార్? హ్మ్. ఓ 30% ఏసుకుందాం. అవును. ఓకే. హ్మ్. సో, 30% మీకు ఇప్పిద్దాం అనుకుందాం. హ్మ్. హ్మ్. 35% అనుకుందాం పోనీ. హ్మ్. ఇప్పుడు గిస్మత్ మండి బ్రాండ్ మీద ఎంత లాభం వచ్చింది? హ్మ్. ఐటీ రిటర్న్స్ తీయమని. హ్మ్. మీకు తెలుసా? గిస్మత్ మండి ఏ రోజు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదు. ఓహో! హ్మ్. అంటే బ్రాండ్ పేరు మీద. ఓకే. ఎందుకంటే నేను అడిగా. ఇది హ్మ్. నాకు తెలిసిన ఆయన ధర్మ ఆయన అడిగితే వాళ్ళ శ్రేయోభిలాషిని అడిగితే నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఎందుకు సబ్మిట్ చేయలేదని అడిగా. మరి హ్మ్. ఇంత ఆదాయం ఉంది గదా! ఎంత ఆదాయం సార్? 5,00,000కి, 10,00,000కి 12,00,000 దాటితే కదా! ఇప్పుడు హ్మ్. కొత్త రూలు అవును. ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయడం. హ్మ్. 5,00,000కి, 10,00,000కి ఏం సబ్మిట్ చేస్తాను సార్? లేదు. హ్మ్. సో, ఒకవేళ 0 వచ్చినా, లేకపోతే రూ. 1,00,000 వచ్చినా, 5,00,000 వచ్చినా, 10,00,000 వచ్చినా ఐటీ హ్మ్. రిటర్న్స్ పెట్టక్కర్లేదు. అవును. సరే ఆ లెక్క ప్రకారం గూడా లేదు లేదు 2,00,000 కాదు ప్రతి సంవత్సరం 10,00,000 వచ్చింది. హ్మ్. 10,00,000 వచ్చింది. హ్మ్. మాక్సిమం లిమిటే తీసుకుందాం అనుకుందాం. హ్మ్. ఎన్నేళ్ళు ఎందుకు పెట్టి? అవును. హ్మ్. మధ్యలో 3 సంవత్సరాలు కరోనా కోవిడ్ పోయింది కదా! వచ్చింది. ఆ! కోవిడ్. హ్మ్. సో, కోవిడ్ తర్వాత వాళ్ళ ఆవిడొచ్చింది. ఓకే. బట్ అన్నేళ్ళు హ్మ్. లెక్కేసుకున్న సంవత్సరానికి 10,00,000 ఏసుకున్న ఆ హ్మ్. 3 ఏళ్ళు తీసేసినా గూడా హ్మ్. ఎన్ని సార్ 9 ఏళ్ళా? 10 ఏళ్ళా? ఈ 10 ఏళ్లలో 80,00,000 హ్మ్. సరే 70,00,000 ఏసుకుందాం. ఈ 70,00,000లో మళ్ళీ మెయింటెనెన్స్‌లు అవన్నీ తీసేసినా గూడా ఓ 50,00,000 హ్మ్. ఈ 50,00,000లో 30% ఎంత సార్? యాహ్! ఇది కూడా 15 అంతే హ్మ్. 15 లాక్స్. సో, హ్మ్. రేపు కోర్ట్‌కెళ్తే జరిగేదిది. అదే. హ్మ్. న్యాయమూర్తి ఇచ్చేదిది. అవును. వేరే మూర్తి గారు ఎంత ఇస్తారో మనం చూడాలి.